నల్గొండ జిల్లా ముకుందాపురం వద్ద సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. కారు డోర్ లాక్ కావడంతో దంపతులు నీట మునిగి మృతి చెందారు. కారులోనే ఉన్న దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలానికి 50 మీటర్ల దూరంలో కారు ఆచూకీ లభ్యం కావడంతో క్రేన్ సహాయంతో బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. అవతల వైపు నేను బైక్ ఆపిన, యువతల నుంచి కారు వస్తుంది కానీ కొంచెం స్లో చేసి అట్లా ఆగేసరికి చక్కగా కారు కాలువలకే దిగిపోయింది. స్పీడ్ ఉంది, బాగా ఫుల్ స్పీడ్ ఉంది. అలా దిగేసరికి నేను కారు అలా పడేదాన్ని మొత్తుకుంటూ బైక్ వేసుకొని ఊరికొచ్చి ఇక్కడ బైక్ ఆపి రారా అనే లోపల డ్రైవరు అల్ల నుంచి బయటకు వెళ్ళిండు. నీళ్ళలో అటు ఇటు కొట్టుకులాడుతుంటే నేను పోయి డ్రైవర్ని ఒక కొబ్బరి మాట వేసి ఒడ్డుకు గుంజి డ్రైవర్ని బయట పడుకోబెట్టి మళ్ళీ కారు దగ్గర పోయే లోపు కారు స్టార్టింగ్ లో ఉంది కాబట్టి అడుక్కుపోయింది. అది కనపడకుండా చాలా ప్రయత్నం చేశాం కానీ అది తీయలేకపోయినా, అద్దాలు బలపడలేకపోయినా. యాక్సిడెంట్ కి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ప్రమాదానికి గల కారణాలేంటి, మృతుల డీటెయిల్స్ ఏంటి? అరుణ దంపతులు నిర్మనూరు మండలం కంపాసాగర్ చెందినటువంటి పుల్లయ్య దంపతులు అనారోగ్య కారణాలతోటి మిర్యాలగూడలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని తిరిగి వస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా కారు వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారు అదుపు నగరసార ఎడమకాలువ ముక్కులోపురం నిర్మనూరు మండలానికి సంబంధించి పక్కనే ఉంటుంది, రోడ్డు పక్కనే ఎడమ కాలువలోకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కారులో ప్రమాదం జరిగినటువంటి సమయంలో డ్రైవర్ తో పాటు పుల్లయ్య దంపతులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై డోర్ తీసుకొని బయటకు వచ్చి అరవడంతో స్థానికులు అక్కడే ఉన్నటువంటి స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళని బయటికి డ్రైవర్ని అయితే బయటికి తీసి కాపాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే అందులో కారులో ఉన్నటువంటి పుల్లయ్య దంపతులు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా కారు సెంట్రల్ లాక్ కావడంతో డోర్ను తెచ్చుకోలేదు. అదే సమయంలో నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలోనే అడుగుకు వెళ్లడంతో పాటు కొంత దూరం కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలోనే స్థానికులకి వాళ్ళని రక్షించేటువంటి అవకాశం లేకుండా పోయింది. అప్రమత్తమై పక్కనే ఉన్నటువంటి ఏదైతే మత్స్యకారులతో పాటు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినప్పుడు కూడా అప్పటికే కారు ఆచూకీ లభించలేదు. ఉదయం క్రేన్ సాయంతో గజ ఈతగాళ్లతో పాటు మత్స్యకారులను కూడా ఘటనా స్థలానికి పంపించి ఆ చుట్టుపక్కల మొత్తం గాలింపు చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలోనే 50 మీటర్ల దూరంలో కారు ఆచూకీ కనుగొన్నారు. అందులో ఇద్దరు మృతదేహాలు కూడా కారులో చిక్కుపోయి ఉండడంతో ప్రస్తుతం అయితే మృతదేహాలను అయితే బయటకు తీసినట్లు కూడా స్థానిక సిఐ సతీష్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాసేపట్లో క్రేన్ సాయంతో కారును కూడా బయటకు తీసేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే డ్రైవర్ ని పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.